गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 20 మంగళవారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం పాడ్యమి మంగళవారం రాత్రి 10:40 వరకు ఉంది। ధనిష్ట నక్షత్రం ఉదయం 7:51 వరకు ఉంది। ఈరోజు వర్జ్యం పగలు 2:35 నుంచి 4:8 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 11:40 నుంచి 1:10 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:18 నుంచి 9:8 వరకు ఉన్నాయి। రాత్రి దుర్ముహూర్తం 10:55 నుంచి 11:45 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:20 ఈనాటి గ్రహచారం చూస్తే కుంభంలో శని చంద్రుడు ఉన్నారు, అలాగే రాహువు మీనంలో ఉన్నారు, కుజ శని గురువు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, రవి కర్కాటకంలో, బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవనామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా తెలివిగా ఓర్పుగా సరిచేసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఈ రోజున ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుస్తూ ఉంటాయి। ఆరోగ్య విషయంలో కూడా మరి అనుకూల ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది। మరి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఈ రోజున బాగా కనబడుతున్నాయి। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అన్ని విషయాలను కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి। మరి అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు। భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి। మరి తర్వాత కృతిక ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। వృషభ రాశి తెలివిగల పనులు చేస్తారు, తెలివిగా వ్యవహరిస్తారు, సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, నూతన ప్రయత్నాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది। అందరూ బాగా మీకు సహకారం చేసే అవకాశం ఉంది। ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మరి కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏదో విధంగా సానుకూలం చేసుకోవాలనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి గ్రహచారం అనుకూలంతో చాలా మంచి ఫలితాలు ఇచ్చిన అవకాశం ఉంది। తర్వాత మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలమై సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। తర్వాత మిథున రాశి చాలా మటుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం। ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలవ చేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది। కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది। ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవడం మంచిది। పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి చికాకులు బాగా వచ్చే అవకాశం ఉన్న కారణంగా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి। తర్వాత కర్కాటక రాశి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తే అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి లాభాలు ఉంటాయి। చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది। పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి లాభదాయక ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। సింహరాశి
కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతూ ఉండండి. అలాగే బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో కొంచెం మిత భాషణ చేయడంలో కూడా భవిష్యత్తుకి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. కన్యా రాశి. ఈ రోజున కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకున్న ముందుకు వెళ్ళండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు సుఖంగా ఉండడానికి వీలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలను అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు పాటించాలి. అలాగే హస్తానక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసేందుకు వీలుగా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. తర్వాత తులారాశి. గ్రహచారం చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు కూడా మరి కార్యక్రమాలను కూడా సానుకూలం అవుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలంగా జరుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో చిన్న సమస్యలు రావడం సరి చేసుకోవడం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుతారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం ఉంది. ధనురాశి. పుణ్యకార్యాలు, శుభకార్యాలు పాల్గొంటారు. కుటుంబ సంబంధమైనటువంటి ప్రోత్సాహకరమైన అంశాలు చాలా కనబడుతూ ఉంటాయి. స్నేహితుల ద్వారా మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రయోగాల్లో ఈ రోజున మీకు మంచి సలహాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి శ్రమ చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి, 1వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా స్నేహపూర్వకంగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. కుంభరాశి. కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా స్నేహపూర్వకంగా మీరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు.
అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి గురుబలం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.